జూబ్లీహిల్స్ ఎన్నికలు నిన్న ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. ఈ మొదటి రౌండ్ అంటే 10 రౌండ్లు మొత్తం 42 టేబుల్స్ పెట్టిరు. దీనికి సంబంధించి మనం అంతా కూడా చూసినాం. అయితే ఈ నవీన్ యాదవ్ గెలుపు వెనుక కీలకంగా చక్రం తిప్పింది చంద్రబాబేనట. ఎందుకు మరి? చంద్రబాబుకు నవీన్ యాదవ్కి ఏం సంబంధం? నవీన్ యాదవ్ గెలుపులో చంద్రబాబు ఏ రకంగా చక్రం తిప్పిండు, ఎట్లా పనిచేసిండు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. దయచేసి మీరు కామెంట్ పెట్టేటప్పుడు మీరు సిద్ధాంతపరంగా చర్చించే విధంగా, ఆ చర్చలు కూడా ఆరోగ్యకరంగా జరిగేటువంటి విధానంలో కామెంట్ పెట్టండి. ఇష్టం వచ్చిన రీతిన కామెంట్ పెట్టి ఊరుకుంటాం, అది ఏం కాదు. కానీ ఒక చర్చ మీరు 1 గంట కాదు, 2 గంటలు కాదు, 10 గంటలు కాదు, 100 గంటలు చర్చించును, నేను చర్చిస్తూనే ఉంటా. ఏ అంశం మీదనైనా, ఏ పొలిటికల్ అంశం మీదనైనా, నేను పెట్టిన న్యూస్ మీద. కానీ ఇష్టారీతిన ఏదో ఒక కామెంట్ పడేద్దాం, మాకు వ్యతిరేకంగా ఉంది, నేను కాంగ్రెస్ కు అనుకూలంగా చెప్తే బీఆర్ఎస్ అని నా మీద ముద్ర వేయడం, లేదా బీఆర్ఎస్ కు అనుకూలంగా చెప్తే కాంగ్రెస్ వాళ్ళు నా మీద బీఆర్ఎస్ అని ముద్ర వేయడం, ఇట్లా ఒక పార్టీకి అనుకూలంగా చెప్పి ఒక పార్టీని వ్యతిరేకిస్తే ఈయన పలానా పార్టీ అని ముద్ర వేసేటువంటి సిచ్యుయేషన్స్ ఈ రాష్ట్రంలో ఉంటున్నాయి. సరే, ఏ పార్టీకి చెందిన వాడిని కాదు నేను, అందరి వాడిని. ఎవరు తప్పు చేసినా తప్పని చెప్తాం, ఎవరు ఒప్పు చేసినా ఒప్పని చెప్తాం. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రైట్. మరి చంద్రబాబు ఏం చేసిండు? చంద్రబాబు కీలకంగా ఏం చక్రం తిప్పిండు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్లా చక్రం తిప్పగలిగిండు? ఆయన పార్టీ టీడీపీ పార్టీ, ఈయన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు నవీన్ యాదవ్ గెలవాలని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు? వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి మరి? నిన్న దాదాపు 24,700 ఓట్ల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ నిన్న కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిండు. ఆయన 3 సార్లు పోటీ చేసిండు. 2014లో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి సెకండ్ ర్యాంక్ వచ్చింది. 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. ఇప్పుడు 2025లో ముచ్చటగా 3వసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిండు. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, ఆ తర్వాతి స్థానంలో బీజేపీ డిపాజిట్ గల్లంత అయింది. 104వ ర్యాంకులో నోటా ఉంది. ఇట్లా నిన్న మనం చూసినాం. ఒకవైపు 10 రౌండ్లు, 42 టేబుల్స్, అడుగడుగున సీసీ కెమెరాలు, ఇదంతా కూడా మనకు 5-6 రౌండ్లు వచ్చేసరికి నవీన్ యాదవ్ గెలిచిండు అనేటువంటి సంకేతాలు మనకు వచ్చినాయి. మరి దీని వెనుక ఏం జరిగింది? నవీన్ యాదవ్ను చూసే ఓట్లేసిర్రా? కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేసిర్రా? మాగంటి సునీత మీద వ్యతిరేకతతోటి నవీన్ యాదవ్ ఓట్లేసిర్రా? రేవంత్ రెడ్డి ఏం చక్రం తిప్పిండు? కేటీఆర్ ఏం చక్రం తిప్పబోయి రివర్స్ తిప్పుకున్నాడు? మరి చంద్రబాబు ఏ రకంగా ఈ నవీన్ యాదవ్కు సహకరించిండు? ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ పోటీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత కాదు, కేటీఆర్ పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ కాదు, రేవంత్ రెడ్డి పోటీ చేసిండు. బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి పోటీ చేసిండు అన్న రీతిలో పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణలు, బహిరంగ సభలు, రోడ్ షోలు ఇవన్నీ కూడా జరిగినాయి, మనం చూసినాం. అయితే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కిషన్ రెడ్డి నిలబడ్డట్టే, రేవంత్ రెడ్డి నిలబడ్డట్టే, కేటీఆర్ నిలబడ్డట్టే ఈ మొత్తం ఎన్నికలనంతా కూడా హీట్ ఎక్కిచ్చారు. ఇట్లాంటి తరుణంలో బీజేపీ త్రిముఖ పోటీ నుండి డ్రాప్ అయి ద్విముఖ పోటీకే పరిమితమయ్యారు. ఈ ఎన్నికలు బీజేపీ డ్రాప్ అయిపోయింది. గత సంవత్సరం అంటే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 25-26 వేల ఓట్లు వస్తే నిన్న 17,000 ఓట్ల చిల్లర వచ్చే డిపాజిట్ కాస్త గల్లంతైంది. ఇక్కడ సంబరాలు చేసుకోవాల్సి వాళ్ళు బీహార్ ఎన్నికల్లో గెలిచిందని సంబరాలు చేసుకున్నారు. ఈయన ఏడ్చుకుంటూ ఉన్నా కూడా మతాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసిరు బండి సంజయ్ లాంటి వాళ్ళు. అయినా ఇక్కడ పాచికలు పారలే. రైట్. ఇక మరి బీజేపీ డ్రాప్ అయిపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం నడుస్తుంది, బీఆర్ఎస్ గెలిస్తే ప్రభావం బీఆర్ఎస్ ప్రభావం నడుస్తుంది. సో ఇక్కడ ఇద్దరు నువ్వా నేనా, సై అంటే సై అనేటువంటి రాజకీయాల్ని నడిపించారు. దీంట్లో కేసీఆర్ లేకపోవడం చాలా లోటుగా కనిపించింది. మరి ఆయన హెల్త్ ఇష్యూ కావచ్చు, లేదా ఓడిపోతారు అనేటువంటి సంకేతాలు కేసీఆర్కు ముందే ఉండొచ్చు.
ఈ రెండు కారణాలలో ఏదో ఒక కారణం రీత్యా కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల వరకు రాలేదు. జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి 400-500 మంది ముఖ్య నేతలనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు రప్పించి అక్కడే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెట్టి వాళ్ళకు దిశానిర్దేశం చేసి జూబ్లీహిల్స్కు పంపించేసిండు. అంటే ఓడిపోతారని తెలిసి కేసీఆర్ పోయినా కూడా ఓడిపోయినరు అంటారేమో, కేసీఆర్కు మచ్చ వస్తుందని చెప్పేసి కేసీఆర్ని జూబ్లీహిల్స్ వైపు రానివ్వలేదు. కేసీఆర్ కూడా పోలేదు, ఫామ్ హౌస్కి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే పరిమితమైండు. ఇక కేటీఆర్, హరీష్ రావు ఒకవైపు, రేవంత్ రెడ్డి అండ్ మంత్రులు ఒకవైపు. హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోవడంతో ఆయన ఒక 5-6 రోజులు గ్యాప్ ఇచ్చిండు, వెళ్ళిపోయిండు. కేటీఆర్ ఒకరి మీద బడ్డన పడింది. సో ఇక్కడ అనేక రాజకీయ సమీకరణలు, మొదటగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే, తర్వాత బీఆర్ఎస్కి అనుకూలంగా అయింది. బీఆర్ఎస్కి అనుకూలంగా అయిందని ఎప్పుడైతే గ్రహించిండో రేవంత్ రెడ్డి ఇక పాచికలు వేయడం మొదలుపెట్టిండు. ఏం పాచికలు వేసిండు? ఇక్కడ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేసి మైనార్టీల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేసిండు. దాంట్లో సక్సెస్ అయిండు. రెండవది, సినీ ఫీల్డ్ కార్మికులు, సినీ వాళ్ళకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టి వాళ్ళ ఓట్లను తీసుకోవడంలో సక్సెస్ అయిండు. ఎంఐఎం పార్టీ మద్దతు కూడగట్టడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయిండు. నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినప్పుడే గెలుపు డిక్లేర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి కావాలని నవీన్ యాదవ్కు టికెట్ తీసుకొచ్చిండు. అయితే ఇక్కడ సీనియర్లు సహకరించలేము. మొదటగా రేవంత్ ఈ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఓడిపోతే రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే అని కొంతమంది సీనియర్లు చూస్తూ సహకరించలేదు. ఎందుకు? రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి. కేంద్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఫెయిల్ అయిండు, ఓడిపోయిండు అని ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను తీసుకున్నాడు. ఇంకా అనేక రకాల పాచికలు వేసిండు. ముస్లింలకు సంబంధించినటువంటి కొన్ని పాచికలు వేసిండు. ఇట్లా షేక్పేటకు సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిండు. షేక్పేటలో ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కాన్సన్ట్రేషన్ ముఖ్యమంత్రి చేయడంతో బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం షేక్పేటలోనే ఉన్నారు. అప్పుడు డైవర్ట్ చేసిండు రేవంత్ రెడ్డి అని షేక్పేట కేంద్రీకరిస్తున్నట్టుగా షేక్పేటలో వచ్చి పోవడం పెట్టిండు. ఈయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి షేక్పేటలోనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని అందరూ కూడా షేక్పేటలోనే కాన్సన్ట్రేషన్ చేసారు బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక మిగతా డివిజన్లన్నీ కూడా వాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చేసారు. ఇట్లా టాక్టివ్స్గా ముందుకు పోయారు. దీంట్లో ఎంఐఎం ప్లస్ అయింది, ముస్లిం మైనారిటీ ఓట్లు ప్లస్ అయినాయి, ఇట్లా అనేక రకాలుగా ప్లస్ అయినాయి. ఇంకొకటి ఏం చెప్పాలంటే మీకు చంద్రబాబు నాయుడు ఎట్లా ప్లస్ అయింది, ఇది ఏ ఛానల్లో రాలే, ఎవరు చెప్పలేదు. అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో మహాకూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చినాయి. మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రులు కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే టీడీపీ వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారు. ఇట్లా మహాకూటమి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో 3గా ఉన్నారు. మరి తెలంగాణకు వచ్చేసరికి మహాకూటమి లేదా? చివరికి జనసేన పార్టీ బీజేపీకి మద్దతు తెలిపింది లంకల దీపక్ రెడ్డికి. అయినా సరే టీడీపీ మద్దతు తెలపలేదు. ఇక్కడ బహిరంగంగా టీడీపీ బీజేపీకి మద్దతు తెలిపితే రేవంత్ రెడ్డికి చాలా నష్టం. ఎందుకు అన్నప్పుడు టీడీపీ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఇవన్నీ కూడా 25,000, 30,000 ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి పడే అవకాశాలు ఉంటాయి. బీజేపీ ఎక్కువ ఓట్లను చీలిస్తే, నవీన్ యాదవ్కు పడాల్సినటువంటి ఓట్లను చీలిస్తే ఇటు బీజేపీ గెలవదు, ఇటు కాంగ్రెస్ గెలవదు, మధ్యలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ గెలవడం వల్ల రేవంత్ రెడ్డికి చాలా నష్టం. సీనియర్లందరూ పోయి కేంద్రంలో ఉండేటువంటి ఖర్గే దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర పోయి కూర్చొని రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అనే పెట్టిన క్యాండిడేట్ ఓడిపోయిండు అని చెప్పి ఈయనను పక్కకు పెట్టేటువంటి అవకాశాలు, అంటే సీఎం సీటును కదిపేటువంటి అవకాశాలు ఉంటాయి. అదొకటి నష్టం రేవంత్ రెడ్డికి. తన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇబ్బంది పడితే చూడలేడు పక్క రాష్ట్ర సీఎం గురువైనటువంటి చంద్రబాబు, అదొక కారణం. రెండవది
బీజేపీకి కాకుండా కాంగ్రెస్కి డైరెక్ట్ సపోర్ట్ చేస్తే ఇక ఎవరు నమ్మరు? ఇక టీడీపీ కాంగ్రెస్ ఒకటే అయినాయి తెలంగాణలో అని చెప్పేసి పైనుండి నరేంద్ర మోడీ ఆగ్రహం గురి కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో చాకచక్యంగా చంద్రబాబు నాయుడు చాలా రహస్యంగా, చాలా తెలివిగా చంద్రబాబు నాయుడికి ఏదైతే రాజకీయ విఘ్నత ఉంటుందో, రాజకీయ కోణాలు ఉంటాయో, చతురత ఉంటుందో అవన్నీ కూడా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇచ్చి పంపించేసిండు పరోక్షంగా. కమ్మ సామాజిక వర్గం ఓట్లు, టీడీపీ ఓట్లు అన్నీ కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు పడడానికి రేవంత్ రెడ్డి రహస్య మీటింగ్లు పెట్టిండు కొంతమంది నాయకులతో, ఓటల్లో. ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, ఈ అందరితో మీటింగ్ పెట్టి 25,000 30,000 ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా ఇటు బీజేపీ వైపు పోకుండా, బీఆర్ఎస్ వైపు పోకుండా నవీన్ యాదవ్ పడేటట్టు రేవంత్ రెడ్డి చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి సపోర్టుతో. సో ఇక్కడ చంద్రబాబు చక్రం తిప్పడం వల్లే నవీన్ యాదవ్ గెలిచిండు అనుకుందాం. ఎట్లా, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచిండు? 24,700 ఏదో చేంజ్ ఉంది, దాదాపు 25,000 అనుకుందాం. ఆ 25,000 ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇవ్వకపోతే ఆ ఓట్లు కాస్త బీఆర్ఎస్కి వాడు, లేదా బీజేపీకి చీలి అటువాడు. చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తే అప్పుడేమవు 20-25,000 ఓట్లు మైనస్ అవుతే బీఆర్ఎస్ గెలిచేది ఈజీగా. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడం వలనే నవీన్ యాదవ్ గెలిచిండు. అంటే చక్రం తిప్పడం వలనే గెలిచిండని కాదు, నవీన్ యాదవ్ గెలుపులో ఒక భాగమైండు చంద్రబాబు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా. రేవంత్ రెడ్డి కాకుండా కేసీఆర్, కేటీఆర్ వస్తే మళ్ళీ టీడీపీ లేకుండా చేస్తారు. టీడీపీకి ప్రధాన శత్రువు దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? తెలంగాణలో టీడీపీ లేకుండా చేసింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. మాగంటి గోపీనాథ్ను టీడీపీ పార్టీలో నుండి బీఆర్ఎస్లోకి, టీఆర్ఎస్లోకి గుంజింది కూడా కేసీఆర్, వీళ్ళే. గతంలో మాగంటి గోపీనాథ్ టీడీపీ క్యాండిడేట్ 2014లో టీడీపీ ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన పోయేటప్పుడు కూడా వద్దని చంద్రబాబు వారించినా కూడా మాగంటి గోపీనాథ్ కంపల్సరీ పోతా అని చంద్రబాబు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి వెళ్ళిపోయాడు. అది కూడా చంద్రబాబులో కోపం ఉంది, మాగంటి సునీతకు సపోర్ట్ చేయకుండా ఉండడం కోసం. సో అన్ని కారణాలు కూడా, అన్ని పరిణామాలు నవీన్ యాదవ్ కలిసి వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యేగా బయటపడడానికి కారణాలు అయినాయి. రేవంత్ రెడ్డి ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు, చంద్రబాబు నాయుడు చక్రం, ఇవన్నీ కూడా ఎంఐఎం అండ, డబ్బులు అనే 2014 నుంచి చేసేటువంటి సేవా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక టాక్టివ్ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిండు. ఏ ఫ్యామిలీని? మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మని రేవంత్ రెడ్డి సైడ్ గుంజుకున్నాడు. వాళ్ళ మిస్సెస్ అంటే మొదటి భార్య అని చెప్పుకున్నటువంటి ఆమెతోటి కాంగ్రెస్ టచ్లోకి వచ్చింది. వాళ్ళ కొడుకుతో ప్రెస్ మీట్లు పెట్టించిర్రు. మాగంటి గోపీనాథ్ అన్నతో ప్రెస్ మీట్లు పెట్టించిర్రు. మొత్తం మీద మాగంటి గోపీనాథ్ ఒక్క ఫ్యామిలీ, వాళ్ళ భార్య, 2 పిల్లలు పక్కకు పెడితే మిగతా మొత్తం మాగంటి ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ డైరెక్షన్లోనే పనిచేసింది. ఆ ప్రెస్ మీట్లు పెట్టి పోలీస్ కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించినాయి అనేటువంటిది కూడా మన విశ్లేషణ తెలియంది.